రాజమౌళి సినిమాల్లో హీరోల కంటే విలన్ బలంగా ఉంటాడు. విలన్ ఎంత బలంగా ఉంటే తన సినిమాల్లో హీరోయిజం అంతా ఎలివేట్ అవుతుందని రాజమౌళి కెరీర్ బిగినింగ్ నుంచి నమ్ముతూ వస్తున్నాడు. అయితే కెరీర్లో ఫస్ట్ టైం ఒక స్టార్ హీరోను విలన్ గా ఎంచుకుంటున్నాడు రాజమౌళి. అతడే పృథ్వీరాజ్ సుకుమారన్. రాజమౌళి సినిమాల్లో విలన్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటారో తెలిసిందే. టాలీవుడ్ కే పరిమితమైన చిన్న విలన్స్ ను తన సినిమాల్లోకి వచ్చేసరికి పవర్ఫుల్ విలన్స్ గా మార్చడంలో రాజమౌళికి మరో దర్శకుడు సాటి రాడు. విక్రమార్కుడులో విజయ్, బాహుబలిలో ప్రభాకర్ ఇలాగే ఆశ్చర్యపరిచారు. తమ కెరీర్లో మైల్ స్టోన్ క్యారెక్టర్స్ చేశారు. అయితే ఈగలో మాత్రం స్టార్ విలన్ కనిపించాడు. అతను శాండిల్వుడ్ హీరో సుదీప్. ఇక బాహుబలిలో స్వయంగా లీడర్ రానా విలన్ గా మారి ఆశ్చర్యపరిచాడు. బాహుబలిలో తన విలనీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. భళ్లాల దేవుడి పాత్రలో తనదైన శైలిలో జీవించాడు. అయితే మహేష్ బాబు కోసం తన కెరీర్లో ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా స్టార్ హీరోను విలన్ గా దింపుతున్నాడు రాజమౌళి. పైగా ఇతను మామూలు విలన్ కాదు, మాలీవుడ్ హార్ట్ థ్రోబ్, అక్కడ స్టారాతి స్టారుడు, సలార్ వీరుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పటికే పలు కీలకమైన షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నాడు రాజమౌళి. పృథ్వీరాజ్ తన కెరీర్లో చేసిన మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ మూవీలో విలని మరో ఎత్తు.